ఫ్రెండ్స్, ఇవి ఓట్స్ అండ్ చాకో కుకీస్ అండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇవి క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి, కానీ టెక్స్చర్ అయితే నేను అనుకున్నట్టు రాలేదు. సో మీలో కూడా చాలామంది కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి రెసిపీ ఒక్కొక్కసారి పాడైపోతూ ఉండొచ్చు, మనం దాన్ని ఆపలేకపోయి కూడా ఉండొచ్చు. కానీ మనం మిస్టేక్స్ చేసినా అవి సరి చేసుకొని అవుట్పుట్ అనేది టేస్టీగా రావాలి, ఎలా వస్తుంది, సో మిస్టేక్స్ చేసినా కూడా ఎలా టేస్ట్ తెప్పించుకోవాలి, లేదంటే మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఈ వీడియో ఫుల్గా చూసేస్తే మీకు అర్థమైపోతుంది. సో స్కిప్ చేయకుండా చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ క్విజిన్, ద టేస్టీ ఫుడ్. సో ఇవాళైతే నేను ఓట్స్ అండ్ చాకో కుకీస్ని ఇంట్లోనే హెల్తీగా ట్రై చేద్దాం అనుకున్నానండి. బయటవన్నీ మైదా పిండితో ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నాను, రూమ్ టెంపరేచర్వి. వాటిని ఇలాగా బీట్ చేసుకున్న తర్వాత అరకప్పు వరకు బెల్లం వేసేసాను. అంటే ఇక్కడ బ్రౌన్ కలర్ బెల్లం వేసానండి, అది కూడా పొడి వేసాను, మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. సో వేసిన తర్వాత ఒకసారి కలిపి ఆ తర్వాత బీట్ చేసేసేయండి ఫైన్గా. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకొని స్పాచులాతో ఒక దగ్గర కనేసుకోండి. ఇప్పుడు 3 టీ స్పూన్స్ చాకో పౌడర్ వేసేసేయండి. ఫైన్ క్వాలిటీది తీసుకోండి, పిచ్చి పిచ్చిమని తీసుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు ఉప్పు వేసేసి ఒకసారి బీట్ చేసేసేయండి. ఆ తర్వాత 3/4 కప్పు ఓట్స్ పౌడర్ని తీసేసుకోండి. అంటే ఫైన్ రోల్డ్ ఓట్స్ని ఇక్కడ మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్గా చేసి ఒక 3/4 కప్పు తీసుకోండి. ఆ తర్వాత కప్పు నిండే వరకు గోధుమ పిండిని వేసేసేయండి. సో ఇప్పుడు ఈ పిండిని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్లో వేసేసి ఒకసారి స్పాచులాతో కలిపేసేయండి, లేదంటే డైరెక్ట్గా బీట్ చేసేస్తే మొహం మీద పడుతుంది. సో ఇక్కడ వరకు అయితే నేను పర్ఫెక్ట్గా రెసిపీని ఫాలో అయ్యానండి. అంటే నా మైండ్లో ఏదైతే నేను చేద్దాం అనుకున్నానో అది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాను. సో ఇంట్లో కుకీస్ చేయాలి అనే దానికి సగం వరకు వచ్చాను. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే డ్రైగా ఉంది అనిపించి కొంచెం పాలను వేశాను. ఇక్కడ ఈ స్టెప్లో ఎందుకో రెసిపీ పాడవుతోంది అనే డౌట్ వచ్చిందండి. 2 టేబుల్ స్పూన్స్ పాలని వేసిన తర్వాత రియలైజ్ అయ్యాను, నేను ఇంకా పాలని వేయకుండా ఆపేశానండి. సో ఎందుకో జారుగా అయినట్టు అనిపించింది, కానీ కొంచెం సేపటికల్లా ఆ ఓట్స్ ఇంకా వీట్ ఫ్లోర్ అనేది పాలను పీల్చేసుకుంది. సో మిస్టేక్స్ మనం చేస్తున్నప్పుడు అందులోకి ఇంకేమన్నా వేయచ్చా, లేదంటే మనం చేసిన మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ముందు స్టెప్లోనే ఎలా గుర్తుపట్టాలి, ఇవన్నీ ఆలోచించి ముందుకెళ్ళాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఇక్కడ రౌండ్గా కుకీస్ని పెట్టి 30 to 40 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇవి ట్రయాంగిల్ అంటే ట్రెపీజియం షేప్స్లోకి వచ్చాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మనం అవి కొంచెం చల్లారిన తర్వాత, అంటే మరీ చల్లగా అయిపోకూడదు, ఆల్మోస్ట్ చల్లగా అయిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 2-3 వారాల పాటు నిల్వ ఉంటాయండి. ఇక్కడైతే నేను పైన కొంచెం ఆల్మండ్స్ కూడా, అంటే ఆల్మండ్ ఫ్లేక్స్ కూడా వేసేసి బేక్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సో మన రెసిపీ పాడైనా కానీ ఇలా అవుట్పుట్ తెప్పించుకోవచ్చు. మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫేస్ చేసినా, లేదంటే ఈ రెసిపీ అంటిల్ అన్లెస్ టెక్స్చర్ కాకుండా ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అలాగే చేసే విధానం ఏమాత్రం నచ్చినా వీడియోని షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.